విశ్వాసులు అంటే విశ్వాసులుగానే అలాగే ఉండిపోకూడదు. విశ్వాసులనే ప్రార్థనా పనులు ఉండాలి, విశ్వాసులనే పరిచర్య చేసేవాడు ఉండాలి, విశ్వాసులు పాటలు పాడేవాడు ఉండాలి, విశ్వాసంలో ప్రార్థన చేసేవాడు ఉండాలి, సాక్ష్యాలు చెప్పేవాడు ఉండాలి, వాక్యాలు చెప్పేవాడు ఉండాలి. ఎన్ని పనులు ఉన్నాయి కనుక విశ్వాసి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాం. విశ్వాసంలో విశ్వాసం లేకపోతే వ్యర్థం. ఆ విశ్వాసి వ్యర్థుడు కనుక వ్యర్థమైన దాన్ని మనం ప్రేమించకూడదు. విశ్వాసికి ఏది సమస్య రాని విశ్వాసులు ఉన్నారా? దేవుని యందు నేను నమ్మిక ఉన్నాను కనుక నాకేమి సమస్య రాదు అని చెప్పగలరా? సమస్య వచ్చింది, విశ్వాసి సమస్య వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఉపయోగిస్తారా లేదా? తన విశ్వాసాన్ని ఉపయోగించినప్పుడు, అది పొందగలిగినప్పుడు అంటే దేవుడితో మాట్లాడతాడు. విశ్వాసం అంటే ఏంటి? అదృశ్యమైనది కలదని నిరూపించడం, రుజువు చేయటం విశ్వాసం. అంటే శక్తివంతుడైన దేవుడు మనకు దేవుడై ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు మనకు దేవుడై ఉన్నాడు, సమస్తమును చేయగల దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనుషులకి భేదాలు ఉంటాయి. మనిషికి దేవునికి భేదం ఉందా? కనుక మనుషులకి భేదాలు ఉంటే ఆ భేదాలు పోగొట్టుకోవాలంటే దేవుని దగ్గర. అందుకని ప్రతి వారు కూడా దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో మన సమస్యలకు పరిష్కారం, మన బాధలకు పరిష్కారం. కనుక మనం దేవుని వైపు చూసేవారు ఉండాలి. అదే కాకుండా నా పని ఏమిటి ప్రభువా? నేను ఒక సంఘంలో నీ యొక్క బిడ్డగా ఏర్పరచబడ్డా, సాక్ష్యం చెప్పాలా, వాక్యం చెప్పాలా, లేకపోతే నేను ప్రార్థన చేయాలా, లేకపోతే నేను పాటలు పాడాలా? నేను సిద్ధపడే పాటలు ఏంటి? మందిరానికి నేను వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడేలా? మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడేదామని చెప్పండి. నన్ను ఉపయోగించుకో ప్రభువా అని ప్రార్థన చేసే అనుభవం. కనుక నేను దేనికి ఉపయోగపడాలి, ఏ విషయంలో నేను ఉపయోగపడాలి అని దేవుని మనం అడిగి, ఈ పని నువ్వు చెయ్యి అని అన్నప్పుడు ఆ పనిని నువ్వు చేసినప్పుడు నీకు తృప్తి ఉంటుంది. దేవుడు నాకు ఈ పని చెప్పాడు, ఈ పని నేను చేశాను అలా తృప్తిని నువ్వు కలిగి ఉంటావు. దేవుని దగ్గర నుంచి దేవుని మాట విన్నందుకు నీకు ఏం కలుగుతుంది? దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం ఆయన ఇస్తాడు. మనుషులు ఇచ్చేది కాదు, దేవుడు ఇచ్చేది మనుషులు ఇవ్వలేరు. దేవుని దగ్గర పొందవలసింది మనుషుల దగ్గర పొందలేము. కనుక పరిశుద్ధ దినం ఆదివారం అనంటే భయంతోనూ వణుకుతోనూ దేవుని సన్నిధికి రావాలి. ఆ రోజంతా విశ్రాంతి దినమే మనకి. ప్రార్థనకు వచ్చి కనపడి వీటని వెళ్ళిపోదాం, ఏ పనికైనా వెళ్దాం, ఆ పని చూసుకుందాం, ఈ పని చేసుకుందాం, ఈ యొక్క కొన్ని మనకి ఆలోచనలు వస్తాయి. కానీ ఆ రోజు విశ్రాంతి దేవుడు త్వరగా ఒక పని చేసేసి ఆ పరిశుద్ధ విశ్రాంతి దినాన విశ్రమించను అని రాయబడింది. అంటే ఒక గంట పనిచేసి మిగతా పనులన్నీ ఏదైనా చేశాడా? ఏమన్నా
కనుక విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి. మీరు లాభసాటి వ్యాపారం కానీ, ఏ పని కానీ, మీ ఇంటి పని కానీ ఏది చేయకూడదు. విశ్రాంతి దేవుని మంచి, దేవుని పని చేయడానికి బాధగా ఉంది. బాధ్యత కలిగి ఉండు, ప్రాణం కలిగి ఏ పని చేయకూడదు. నువ్వు ఎలాగ సమకూర్చినా కానీ అది నిలవదు. ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తుంది కదా, ఇశ్రాయేలీయులు విశ్రాంతి దినాన 2 ఓమేర్లు కూర్చుకున్నారు. కొన్ని ఎక్కువగా కూర్చుకున్నారు. తెలిసిందా? కొలిపోయింది. అయితే విశ్రాంతి దినాన ముందు సిద్ధపాటు దినం, విశ్రాంతి దినానికి ముందు దినము వాళ్ళు 2 ఓమేర్లు కూర్చోమని చెప్పాడు రాయబడి. అంతకు ముందు కూర్చుకున్నది అది కుళ్ళిపోయింది. అది మోషే ఆజ్ఞ ప్రకారం, అంటే ప్రవక్త దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్త ప్రకారము 2 ఓమేర్లు, అంటే ముందుగానే సిద్ధపరిచాడా లేదండి? ముందుగానే సిద్ధపరిచాడు కదా. విశ్రాంతి దినానికి ముందుగానే సిద్ధపరిచాడు కదా. మనం అపాయించుకునే దేవుడిది కుళ్ళిపోతాయి, అది ఉండదు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉండదు అనేసేయండి. ఎందుకు అనవసరంగా దేవుడికి విరుద్ధంగా మనం చేయాల్సిన పని అవసరం లేదు. దేవుని పని చేద్దాం. దేవుని దినము, పరిశుద్ధ దినమున మనం ఏ పని చేయకూడదు, అది ఉండదు. ఏమైపోతుంది? నీకు విశ్రాంతి దినానికి ముందుగానే ఇచ్చేశాడు దేవుడు. విశ్రాంతి దినానికి ముందుగానే ఇచ్చేశాడు. అది కుళ్ళిపట్టలేదు, అది కుళ్ళిపోలేదు. విశ్రాంతి దినానికి ముందుగానే ఇచ్చేశాడు దేవుడు. మళ్ళీ విశ్రాంతి దినాన్ని కూడా మనం పని చేస్తున్నామంటే దేవునికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నాం కదా. క్రైస్తవత్వానికి విరుద్ధంగా ఉన్నాం. ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా దాన్ని ఆపేసేది. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు సండే నాకు రెస్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. నా సెక్షన్లో నేను చేసే పనుల్లో 4 క్రైస్తవులు, వాళ్ళ పేర్లు ఒకటి యోహాను, ఒకటి యేసుపాదం, ఒకరి పేరు కోటేశ్వరరావు, నా పేరు జయరావు. జయరావు అంటే ఏంటి? అన్నిటి పేరు కదా, క్రిస్టియన్ పేరు కాదు కదా. పేతురు, యోహాను, యాకోబు, అబ్రహాము ఇట్లాంటి పేర్లు అయితే, పౌలు ఇలాంటి పేర్లు అయితే గుర్తింపు. నువ్వు జయరావు కదా, నువ్వు క్రిస్టియన్ కాదు, నీకు ఇవ్వమన్నా. నేనేం చేయాలి? సండే నాకు అతి ముఖ్యం. నేను సండే మార్మల్స్ పొందినాను, తప్పనిసరిగా నేను ప్రార్థనకు వెళ్ళాలి. నాకు సండే ముఖ్యమండి. అంటే సండే నాకు శనివారం నైట్ డ్యూటీ చేస్తే నాకు సండే నైట్ ఆఫ్ వచ్చేది. నైట్ ఆఫ్ అంటే ఉదయం తెల్లవారుదాకా నేను పనిచేయాలి, రాత్రంతా పనిచేయాలి. పనిచేసి 6 గంటల నుంచి పగలంతా నేను షేర్ చేసుకోవాలి. చాలా హార్డ్గా ఉంటుంది కదా. రాత్రంతా నైట్ డ్యూటీ చేసేసి ప్రార్థనకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నేను అడిగాను ఎవరన్నా, ఏమనంటే అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి సన్నిధిలో, ప్రభా, భూమి ఆకాశాలను సృజించినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవుడు, నీ సన్నిధిలో గడపడానికి నాకు ఆదివారము అధికారంతో నువ్వు మాట్లాడినాయన. నేను అడిగాను ఏమన్నా, అధికారంతో నేను మాట్లాడు అన్నప్పుడు దేవుడు 15 సంవత్సరాలు రిటైర్మెంట్ వరకు కూడా సండే రెస్ట్ ఇచ్చారు నాకు. ఆ బ్యాచ్ని మార్చలేదు అసలు. సండే రెస్ట్లోనే నన్ను ఉంచి నాకు యాడ్ చేశారు, కానీ అనదర్ పర్సన్స్ని నన్ను తీసుకెళ్ళి వేరే స్థలంలో వేయలేదు. విశ్వాసికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము. మన విశ్వాసాన్ని ఎప్పుడు డెవలప్ చేసుకుంటాం? మన విశ్వాసాన్ని ఎప్పుడు అభివృద్ధిలోకి వెళ్తామా? కనుక ఆదివారము అతి ముఖ్యమైనది. దేవునికి పని చేయడానికి నేను ఏం పని చేయాలి ప్రభా? ఆదివారము పాటలు పాడాలా? వాక్యాన్ని బోధించాలా? వాక్యాన్ని చదవాలా? లేక పరిచర్య చేయాలా? నేనేం చేయాలి? నీ పని ఏం చేయాలి? నాకు సంఘం అంటే, కుటుంబం అంటే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇల్లు ఉంటుంది. కుటుంబంలో నేను ఏ పని చేయాలా అంటే నీకు ఏదో ఒక పని ఉంటుంది. సోమవారికి ఏ పని కనపడదు. సోమవారికి ఏ పని కనపడదు. ఏ కనపడదు అంటే మంచం ఒకటి కనపడుతుంది, తిండి కనుక నిద్ర ఉండదు, మత్తుగా ఉండడం, సోమరిగా ఉండడం, అది ఒకటి మాత్రమే కనపడుతుంది. కనుక గుర్తుంచుకోండి, నేను ఈ మాట చెప్పకపోతే నేను చెప్పిన మాట చెప్తాను. నువ్వు దేవుని వాక్యం చదివావు కదా, చెప్పావా? చెప్పలేదు ప్రభా, చెబుదాం అనుకుంటున్నాను, వాళ్ళు వింటారో ఎందుకో అనుకుని నేను చెప్పలేదు. నేను చెప్పమన్నా మాట నువ్వు చెప్పకుండా నేను చెప్దాం అనుకుంటున్నాను అని అంటే నేను ఎవరు ఉత్తరవాది? ఎవరండి ఉత్తరవాది? నేనే కదా. నేను చెప్పాలా లేదా? తప్పనిసరిగా చెప్పాలి. ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను దేవుని యొక్క ఆశీర్వాదము ఎన్నటికి ఆశీర్వదిస్తుంది. ఆ ఆశీర్వాదాన్ని మనము పోగొట్టుకోకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదము ఎన్నటికి ఆశీర్వాదమే. దేవుడు మన పట్ల ఆయన అత్యధికమైనటువంటి ప్రేమ చూపిస్తున్నాడు. దేవుడు ఎక్కడ? మానవమైన మనం ఎక్కడ? అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన నీకు సహాయకుడిగా నేను వస్తున్నాను అని అంటుంటే నీ సహాయం వద్ద నేనే చేసుకుంటానులే అన్నట్టుగానే కదా నీ పని నువ్వు చేసుకుంటున్నా. మరి నువ్వు సంపాదించుకునేదంతా నిలుస్తుందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? నీ కుటుంబంలో నెమ్మది ఉందా? లేదు. ఎందుకని? నీ పిల్లలు మొదటి జాములో లేచి నీ పిల్లల కొరకు ఎంతమంది పిల్లలు? నలుగురు పిల్లల కోసం మొదటి జాములో లేచి ప్రార్థన చేసే అనుభవం ఏ తల్లులైనటువంటి వాళ్ళారా అలాంటి అనుభవాన్ని నీకు సొంతం చేసుకున్నావా? దేవుని వాక్యం వాక్యం చెప్తుందా? మీరు నమ్మి ఊరకనే ఉండండి. నేను మీ పక్షాన నేను పోరాడతాను, నేను పోరాడి నేను మీకు జయాన్ని ఇస్తాను, మీరు ఊరకనే నిలబడి చూడండి అని అంటున్నాడు. మీరు ఊరకనే ఉండండి ఆ బాబట్టి నేను పని చేసుకుంటానని పరుగులు తీస్తారండి. ఏమండి? ఊరకనే ఉండండి అంటే ఆ ప్రార్థనకి పొద్దున్నే మాకు ప్రార్థన పెడతారు 7 గంటల నుంచి 9 గంటల ఒక అట్లా కనపడి 7 గంటలకు కనపడి 8 గంటలకల్లా ఆ రోజు కూడా పనికి వెళ్ళిపోదాం. 8 గంటలకు వెళ్ళిపోదాం, పనికి వెళ్ళిపోదాం. వచ్చిన లెక్కన పెట్టామా లేదా? అది మన ఆలోచన. కనుక మనం చాలా లాస్ అయిపోతున్నాం, నష్టపోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. కానీ దేవుని మాట విని మనము సమకూర్చుకొని ఆదివారం దేవుని కొరకే ఆదివారము విశ్రాంతి తీసుకుంటుంది అని ప్రభు చెప్తుంటే విశ్రాంతి లేకుండా ఆదివారం కూడా మనం ధనం కోసం ప్రయాసపడుతున్నాం. విమర్శించారు ఇశ్రాయేలీయులు. ఎలాగా? ఆదివారము గుడ్డివాణ్ణి బాగు చేసిన, కుంటివాణ్ణి బాగు చేసిన,
వ్యాధిగ్రస్తుని బాగు చేస్తున్నా విమర్శించారు. ఆదివారం చేయకూడని పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాదు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినట్లయితే దేవుని మాట వింటావు కదా. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు, కానీ స్వస్థపరచడం అనేది సరైనది కాదు కదా. ఆదివారం అంటే ఎంత పటిష్టమైన ఆదివారం వాళ్ళ పని చేయరు. అంటే విశ్రాంతి దినాల వాళ్ళ పని, విశ్రాంతి దినాలు ఎలా చేస్తున్నావు అనేది ప్రభుని విమర్శించారు. కానీ ప్రభు చెప్పారు. ప్రభు చేసిన పని ఏంటి? చెప్పాడు ఇశ్రాయేలీయులతోటి ప్రభు, మీలో ఒకరికి ఎద్దైనను గాడిదైనను అది ఉన్నప్పుడు, అది గుంటలో పడినప్పుడు దానికి బయటికి తీరా. అంత చక్కని ఉపమానం చూడండి. మీలో ఒకరికి ఎద్దైనను గాడిదైనను అది గుంటలో పడినప్పుడు అది బయటికి తీరా. అప్పుడు ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినాన్ని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? తీస్తారు కదా మరి వెళ్ళి. సాధారణ బంధకాలంలో బంధింపబడినటువంటి ఈ వ్యక్తిని ఈ ధనము తీయకూడదా? బయటికి ఈ కట్లు విప్పకూడదా అని అడిగినప్పుడు వాళ్ళు ఏ సమాధానం వాళ్ళు చెప్పలేకపోయారు. లాభసాటి అయినటువంటిది ఏది చేయకూడదు. లాభసాటి అయినది కూడా చేయకూడదు. ఇవేనా విందాం. వారం రోజులు ఇంటి దగ్గరే ఉంటాం. ఆదివారం వచ్చినప్పుడే పని వచ్చింది, ఆదివారం వచ్చినప్పుడే కబురు వచ్చింది, ఆదివారం వచ్చినప్పుడే ఏమొచ్చిందండి? అప్పుడే పనులు వస్తాయి కనుక అప్పుడు మనం ఏం చేస్తాం? ఆదివారం ఆ దేవుని సన్నిధికి రావడం అనేది వాళ్ళు ఆదివారం ఎప్పుడు చెప్పినా కబురు చెప్పినా కానీ వాళ్ళు ఆదివారం రారు అన్న ముద్రపడిపోవాలి మీ బంధువులు. మనం ఆదివారం చెప్తే రారండి, మనం ఏ పని చెప్పినా రారు, ఏ ఫంక్షన్ చెప్పినా రారు, ఏ కార్యం ఆదివారం రారు వాళ్ళు అన్నమా. ఆ విధానాలు ఎప్పుడైనా మీ బంధువుల్లో తెలిసిందా? మీ బంధువుల్లో ఎవరికైనా అలాంటి అనుభవాలు వచ్చినాయా? అలాంటి అనుభవం రావాలి. ఆదివారము ఎన్ని చెప్పినా కానీ ఆదివారం వాళ్ళు కనుక పోషించుకోవాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి. వాటిని మనం క్రైస్తవత్వం ప్రకటించబడుతుంది. ప్రపంచమంతా క్రైస్తవం ప్రకటించబడుతుంది అత్యధికమైనటువంటి రీతిలో. పరలోకము నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఈ రక్షణ సువార్తని ప్రారంభించి, ఆయన సువార్త ప్రారంభించి మొదలుపెట్టాను అని రాయబడింది. ప్రారంభించినప్పుడు ఎన్ని రోజులు ఉన్నాడండి ఉపవాసం? సువార్త ప్రారంభించడానికి ప్రారంభంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభుకి ఏంటి అంత బాధ్యత? ఏంటి అంత ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఏంటండి? అంత ఉపవాసం ఉండాల్సిన బాధ్యత ఏంటి? అంత ప్రాణాన్ని త్యాగం చేయాల్సిన బాధ్యత ఏమిటి? ఆయన దేవుడు కదా. ఆయన నిన్ను ప్రేమించాడు కనుక నువ్వు నశించిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు కనుక, నువ్వు రక్షించబడాలి కనుక, నీకు పాప విమోచన కలగాలి కనుక, మరి దేవుని మాట మనం వినకుండా వెళ్ళిపోతే, మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరైనా మన ఇష్టం అయిపోతుంది. కనుక మొదట దేవుడు సరైనది మాట, ఆయన రాజ్యము, ఆయన నీతి. ఆయన శోధించబడ్డాడు. 40 దినములు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు, ఆకలి ఉన్నప్పుడు అపవాదించాడు. ప్రార్థన చేస్తే ప్రార్థన చేసి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఎవరు రావాలండి? జనరల్గా మనం అనుకున్నాం ఎవరి కోసం కనిపెడతాం మనం?
అవును కదా? మరి ఎవరు వచ్చారు? దేవుని దగ్గరికి అపవాదం వచ్చిందంటే నీ దగ్గరికి ఎవరు రావాలి? ఈ గమనిక మనకుందా? దేవుడు వచ్చాడు అనుకుంటాం, అవునండి. కనుక 40 దినాలు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే అపవాది వచ్చింది. ఎందుకు వచ్చింది అపవాది? శోధించడానికి వచ్చింది. శోధకుడు వస్తాడు నీ దగ్గరికి. శోధకుడు రాకపోతే నీకు భక్తి ఎక్కదండి, అవునండి. ఒక విధంగా అపవాది వచ్చాడంటే భక్తి వచ్చినట్టే, అవునా కదా? అవునా? శోధన వచ్చిందంటే శోధన సహించాం, శోధన జయించాం, భక్తి వశపరుచుకున్నాం, అవునా కదా? భక్తిని వశపరుచుకోవాలంటే శోధన రావాలి. కనుక అప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఏమంటున్నాడండి? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోండి. అమ్మా, రొట్టెలుగా మార్చుకొని తినయ్యా. నువ్వు దేవుని కుమారుడు, రాళ్ళను రొట్టెగా మార్చుకొని ప్రభు 5 రొట్టెలను 2 చేపలని, ఆ రొట్టె ఒక్కొక్క రొట్టె చిన్నవాడు రొట్టె తీసుకొచ్చుకున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చుకున్నాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టారు. 3 రోజులు అయిపోయిన తర్వాత వాడికి ఏదైనా నీరసం పడిపోతారు ఎక్కడికైనా మార్గంలో, కనుక మీరు భోజనం పెట్టండి అంటే, ఎక్కడ తీసి పెట్టాం ప్రభా, ఎంతమందికి ఎక్కడ అంటే, మీ దగ్గర ఏమున్నాయంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. 5 రొట్టెలు 5 కొండలంత రొట్టెలు చేశాడు దేవుడు. దీవించాడు. ఆ రొట్టె విస్తరణ కొలది ఏమవుతుంది? ఆశీర్వాదం అంటే ఏంటి? ఖర్చు పెట్టే కొలది ఆశీర్వాదం అంటే ఏంటంటే, ఖర్చు పెట్టే కొలది రావటం కదా. కుండలో నూనె తీసి ఇంకో కుండలోకి వస్తుంటే, ఈ కుండలో నూనె ఉంది, నీ కుండలో నూనె బయటికి వెళ్తుందా? ఏమండి? నీ కుండలో నూనె బయటికి వెళ్తుందా? నీ కుండలో నూనె నీకే ఉందా? ఆ రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు ఏం చేస్తున్నాయండి? రొట్టె తీసి అక్కడ పెట్టండి, ఇంకో రొట్టె దాంట్లోకి వస్తుంది. నీ రొట్టె తీసి అక్కడ పెట్టే విధానము నీకు వచ్చా? ఈయ్యా ఈ రొట్టె తీయ్యా, ఇక్కడ పెట్టయ్యా, పెడితేనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది. ఏమండి? నీవు దేవుని కుమారుడు అయితే ఏమంటుంది? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అన్నాను. ప్రభు ఏం మాట్లాడుతున్నాడండి? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దేవుని నోట మాట కోసం ఎదురు చూడాలా, లేకపోతే రొట్టె కోసం అండి? ఏమండి? రొట్టె కోసమా, మాట కోసమా? మాట కోసం ఆదివారం వస్తున్నావా, రొట్టె కోసం వెళ్తున్నావా? చెప్పండి. అవునా? మాట కోసమా, రొట్టె కోసమా? మాట కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఐశ్వర్యంతులు దరిద్రులు ఇద్దరు కలిసే ఉంటారు ఈ అపవర్తనం చేసిన వాళ్ళు. అవును. అంటే ఐశ్వర్యవంతులు ఉన్నారు, దరిద్రులు కూడా. ఎవరు దరిద్రులు, ఎవరు ఐశ్వర్యవంతులండి? డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఐశ్వర్యవంతులా? ధనము సంపాదికులు ఐశ్వర్యవంతులా? దరిద్రులా? ఎన్నోసార్లు అయ్యగారు చెప్తా ఉంటారు,
ధనవంతుడు, భూమి మీద ధనవంతుడు. కానీ నేను కూడా పరలోకంలో కూడా నేను ధనవంతుడినే అనుకున్నాడంట ఆయన. నాకు ఉండాల్సినటువంటి నివాసం నేను అంత ధనవంతుడు, ఇక్కడ కూడా నాకు ధనం అనుకున్నాడంట. అక్కడ దరిద్రుడు అయిపోయాడు. కనుక పిల్లరా, ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉంటారు. రొట్టె దేవుని మాట. రొట్టె కోసము పరుగులు తీస్తున్నావా? దేవుని మాట కోసము వేగిరి పడుతున్నావా? వినుటకు వేగిరిపడేవాడు, మాట్లాడటకు నిదానించేవాడు ధన్యుడని దేవుని వాక్యం ఉంది కదా. దేవుని కొరకు నా దేహము ఈ దినము ఉపయోగపడాలి. ఆదివారం ప్రార్థన చేయి, మందిరంలో గడుపు, నీ ఇంట్లో గడుపు. అలాగ చేసి ఒక్కసారి చూడు, నీకెంత ఆనందము, ఎంత సంతోషం కలుగుతుందో. ప్రతి వారం సమస్య తీసుకొచ్చి ముందు పెడతారండి. ప్రతి వారం ఏం చెప్తారండి? సమస్యలు తీసుకొచ్చి ముందు పెడతారు, కానీ సమస్యలు లేవన్న వాళ్ళు. అవునా కదా? కనుక చక్కని మాట చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము దేవుని నోటి నుండి వచ్చు ఈ మాట వలన. ఆదివారము పరిశుద్ధం అంటే ఇది మొదటి దినము, వారములో మొదటి దినం ఆదివారం. చివరి దినం కాదు, మొదటి దినము. క్యాలెండర్ వచ్చేసారు మీరు మొదటి దినము సండే. ఈ దినము నువ్వు ఆశీర్వదించబడితే ఈ వారం అంతా ఆశీర్వదించబడినట్టే. ఈ దినం నువ్వు ఆశీర్వదించబడకపోతే ఆశీర్వాదం నీకు. కనుక ఇకేం మాట్లాడలేకపోయాడు అపవాది, వెళ్ళిపోయాడు. మరలా మారుకున్నాడా? నీవు దేవుని కుమారుడు అయితే ఆ పినాకిల్ మీదకి ఎక్కి, ఆ శిఖరం మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకు. దేవదూతలు వచ్చి నిన్ను నీ కాళ్ళకు దెబ్బ తగలకుండా పట్టుకుంటారని రాయబడి ఉన్నది. బైబిల్ వచ్చా అపవాదికి? ఏమండి, ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి మాట అక్కడ వ్రాయబడిన మాట తెలుసు. కీర్తన గ్రంథంలో వ్రాయబడిన మాట కూడా తెలుసు. అపవాదికి ఎక్కడి నుంచి ఎక్కడ తెలుసండి? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా తెలుసు. అది వ్రాయబడి ఉన్నది అన్నాడు. గద్దించాడు. సాధారణ సాధారణ యొక్క ప్రేరణలు వచ్చినప్పుడు సాధారణ పొమ్ము అని గద్దించే ఆ స్థితి మనకి ఎప్పుడైనా కలిగిందా? ప్రేమిస్తున్నావా? గద్దిస్తున్నావా? సాధారణ ఆలోచనలను ప్రేమిస్తున్నావా? గద్దిస్తున్నావా? అమ్మా, వాళ్ళు అంతే చెప్తారులే అయ్యా. ప్రార్థనకి వెళ్తే ఏం చెప్తారు? వాళ్ళని పెడతారా మనకి? ఈ రెక్కాడితేనే కానీ ఈ దొక్కాడు అంటారా కదా. ఖచ్చితంగా ఉండు, ఖచ్చితంగా ఉండి విశ్వాసంతో కాకులతోటి ఆహారాన్ని పంపించలేదా దేవుడు? ఏరియాకి పంపలేదా? కడిపోయి కాల్చాడా? చెప్పండి. ఆ వాగు, ఆ కేరెట్ వాగు ఇంటికి పోయిన తర్వాత అక్కడ విధవరాల దగ్గరికి పంపించాడా లేదా? మరలా ఆమె దగ్గర ఏముంది? ఏముందండి చెప్పండి. కొంచెము పిండి, కొంచెము నూనె మాత్రం ఉంది. ఆ సావక మునుపు రొట్టె కాల్చుకొని తిన్నామని పొలలేరుకోవడానికి వచ్చాను అని అంటుంటే ఆమెను పట్టుకున్నాడండి ఈ ప్రవక్త. మొదట నాకు అప్పము కాల్చుకొని తీసుకురమ్మనంటే మొదటి అప్పం అంటే ఏమంటారని చెప్పండి?
అసలు ఉన్నదే రొట్టెలో కొంచెము పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంటే దాన్ని చెప్పినట్టు చెయ్యి. అది పోయి నువ్వు చెప్పినట్టు చెయ్యి. అది మాట వినే అనుభవానికి క్రైస్తవుడికి కావాలి. రావయ్యా నువ్వు అనంటే వెంటనే దేవుని సేవకుడు పిలిచారు కనుక ఏదో మేలు దొరుకుతుంది. సాకులు చెప్పకూడదు, సాకులు చెప్పకూడదు. నాకు ఆ పని ఉందండి, నాకు ఈ పని ఉందండి, నాకు ఆ పని ఉందండి, నాకు ఈ పని ఉందండి అని అనకూడదు. ఒకరోజు స్వరూప ఇక్కడ ఉంది, శనివారం అనుకుంటామా, 6 అయిపోయింది టైం, ఇక్కడ 6:30 అయిపోయింది కదా. ప్రసంగి ఉన్నాడు అమ్మా, జూన్ మాస ప్రార్థన. ఇక్కడ 6 దాటిపోయింది. ఫోన్ వచ్చింది హెడ్ క్వార్టర్ నుంచి. ఏమన్నారు, అయ్యగారు జయరావు, రేపు నీవు విశాఖపట్నం వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలి, ఆ చర్చిలో అన్నా. మరి మా చర్చి ఉందిగా అయ్యా అని అన్నానా? దేవుని బిడ్డలు ఏం చెప్పారు? ఆ పనిని మనం చేయటమే ముఖ్యం. మాకు చర్చి ఉంది కదా ఇక్కడ, నాకు వేరే పని ఉందిగా అని కాదు. మాకు ఉంది కదా ప్రార్థన మందిరము, ఇక్కడ ఎవరు? ఆ విషయం మనం మనసు కూడా తెచ్చుకోకూడదు. ఏం చేయాలి? చిత్తం అనటమే. ఏమండి చిత్తం అంటే ఏ టైంకి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు నేనేం కనుక మాట మాత్రమే చెప్పారు అయ్యగారు. ఏమని? రేపు విశాఖపట్నం వెళ్ళి నువ్వు అక్కడ వాక్యం చెప్పాలి. ఆ కన్సైన్ మాస్టర్ గారిని నేను కండక్ట్ అవ్వాలి కదా. కండక్ట్ అయ్యి ఏం చేయాలి? అసలు ఎన్ని గంటలకు ప్రార్థన అసలు ప్లేస్ ఎక్కడ, నేను ఏ బస్సు ఎక్కాలి, ఎట్లా ఎక్కాలి, ఎలా వెళ్ళాలి, అన్నీ అవన్నీ కూడా ఆ వివరణలన్నీ ఎక్కడికి ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకోవాలి. ఆ పాస్టర్ గారు ఏం చెప్పారంటే 6 గంటలకే ప్రార్థన ప్రారంభం. 6 గంటలకే ప్రార్థన ప్రారంభం అవుతుంది. 3 సెక్షన్లు ఉంటాయి. 3 సెక్షన్లో చర్చిలోనే మాట్లాడాలి. ఆఫ్టర్ లంచ్ ప్రార్థన భోజనం అయిపోయిన తర్వాత మరలా 3 సెక్షన్లు ఉంటాయి. రాత్రి 10 అవుతుంది. ఎలాగన్నా ఏ ట్రైన్కి వెళ్ళాలి? రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ ఎంత ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? నాకేం ఐడియా లేదు అసలు. స్వరూపం ఉంది, అమ్మ ఎట్లా చేయాలి ఏంటని అంటే వెంటనే వాళ్ళకి తెలిసినటువంటి పిల్లల ద్వారా విశాఖపట్నానికి విజయవాడ నుంచి వెళ్ళే బస్సు బుక్ చేశారు. అలాగే నేను ఆ స్థలానికి తెల్లవారి 5:30కి అక్కడ దిగాను. 5:30కి అక్కడికి వచ్చారు మనుషులు, నన్ను తీసుకుని వెళ్ళారు. అప్పుడు స్నానం చేసేసి 6 గంటలకి అక్కడ స్టేజ్ మీద మాట వినుట శ్రేష్టం. బలి అర్పణ కంటే మాట వినుట శ్రేష్టం అని వాక్యం చదువుకున్నాం. మనం వింటున్నావా మాట? నీ పైన ఉన్నటువంటి వారు, నీ పైన ఉన్నవారు నీకు చెప్పినప్పుడు ఓకే సరేనా? నీ క్రింద ఉన్నవారు నీకు చెప్పినప్పుడు నో అంటావా? చెప్పండి. నాకు చెప్పొచ్చావా అనుకున్నావా? పైన ఉన్నవారు చెప్పినప్పుడు విధేయుడైతే దీవెనలు వస్తాయా? నీకంటే తక్కువ వాడు నీకు చెప్పినప్పుడు విధేయుడైతే దీవెనలు వస్తాయా? ఆలోచిద్దాం. ఈ విషయం కొంచెం మన ఆలోచనలో తద్దాం. ఏమ్మా చెప్పమ్మా. పైనున్నవారు నీకంటే పైనున్నవారు నీకు చెప్పినప్పుడు లోబడితే విధేయుడు అయితే దీవెనలు వస్తాయా? నీకంటే తక్కువైనటువంటి వారు నీకు చెప్పినప్పుడు లోబడితే చెప్పండి.
లోబడటం అనే మనస్సు నీకుంటే, పెద్దోడు చెప్పినా చిన్నోడు చెప్పినా, అంటే పెద్దోడు చెప్పిన దానికంటే చిన్నవాడు చెప్పిన మాటకు అయ్యగారు చెప్పారండి అని ఒక పక్కన వచ్చి చెప్పారు అనుకోండి, మనకు దైవ సేవకులు పెద్దవారు కనుక నేను చెప్తున్నాను అని అయ్యగారు చెప్పిన మాట అని ఈ చిన్న అమ్మాయి వచ్చి చెప్పినా లోపడుతున్నాం. లేదు ఆ అమ్మాయి అని చెప్తే తన మాటగా చెప్పి నా అవసరం ఇది అని చెప్తే దేవుని నామమును బట్టి నీవు లోబడితే ఆ ఫలితాన్ని నువ్వు తప్పనిసరిగా పొందుకుంటావు. మనిషి రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చి మాట వలన నాకు దేవుడి శక్తిని ఇచ్చాడు, ప్రార్థన చేయండి అయ్యా అన్నాను. ఎవరి చేత ప్రార్థన చేయించుకున్నాను? నా సేవకుడి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఆ ఊరి సేవకుడి చేత ప్రార్థన చేయించుకొని ఆ రోజు సాకులు చెప్తావా? నేను చాలా మంది ఏం చెప్తున్నా కొన్నిసార్లు, కారెక్టు అని అంటా. నేను ఎవరినన్నా కారులో ఎక్కి తీసుకెళ్తాను, కారెక్టు అంట. ఇప్పుడు కాదులేండి, రేపు వస్తాలే, ఈసారి వస్తాలే అని అంటారు కొంతమంది. ఈసారి వస్తానులే అంటే ఈసారి అంటే మాట దాటేయటం, ఈసారి వస్తానులే అనే మాట దాటేయటమే కానీ వాళ్ళు వచ్చే పని ఉందా? మనం నువ్వు పిలిచే పని ఉంటుందా? చెప్పండి, ఉండదు. కనుక భక్తి విధానము అనేది లోబడుట, మాట వినుట, తగ్గించుకునుట. కనుక మనకి దేవుని పని ఆదివారం ఈ పనులన్నీ మానేసి నా పని ఏమిటి ప్రభువా, నేను ఏం చేయాలి? మందిరానికి నేను వెళ్ళాలి, ఏం చేయాలి అని అడగండి. దేవుడు నీకు పని చెప్తాడు. మందిరానికి వస్తేనే కదా నీకు పని చెప్పేది. సూరయ్య గారు అన్నారంట, చేను దగ్గరికి వెళ్తే చేను పని చెప్పుద్ది. ఏమండి, చేను పని చెప్తుంది. అసలు చేను దగ్గరికి వస్తేనే కాదు దొంగడిపై అటు ఇటు తిరుగుతా. ఏం కాదండి, దొంగ దోచుకునేవాడ అటు ఇటు తిరుగుతా ఉంటే పనే వస్తుంది నీకు, పనే చెప్తారు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఏం చెప్తాం మనం? దేవా 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 సహాయం చేయాలంటే అప్పుడు ఏమంటాడంట దేవుడు? సామెతల గ్రంథంలో నేను పిలవగా మీరు వినకపోతే నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయింది. నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేసింది. నేను గద్దెంపగా లోపడకపోతుంది. కాబట్టి మీకు అపాయము కలుగున్నప్పుడు నేను ఏమండి అపాయం కలిగినప్పుడు నవ్వేదను. పిల్లరా, మనం వాక్యం వినటానికి వేగిరిపడతాం కదండి, దేవుని పని చేయడానికి వేగిరిపడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని పనిలో చేయడానికి వేగిరిపడు. మీకు చెప్తే వెళ్ళలేరు కానీ స్కెల్టన్గా ఎక్కడ చచ్చిపోతాడో నేను కూడా తెలియని పరిస్థితుల్లో నేను లోపడ్డాను. అయ్యగారు ఢిల్లీ వెళ్తున్నాను. అయ్యగారితో పాటు భూషణం గారు వెళ్తున్నారు. భూషణం గారు చూశారుగా నిన్న ఆయన, ఎందుకంటే వేరే ప్లేస్లో ఆ టికెట్ బుక్ అయ్యిందండి. నేను పాస్ రెడీగా పెట్టుకున్నాను ఢిల్లీకి, కానీ ఒక జత బట్టలు పెట్టుకున్నాను, ఒక బ్యాగ్ బైబుల్ పెట్టుకుని ఉన్నాను. నేను ఇలా ఉన్నాను మనిషి. అయ్యా నేను కూడా ఢిల్లీ వస్తాను అంటున్నా. ఎలా ఉన్నాను అనారోగ్యంతో ఉన్నాను. అయితే అమ్మగారు ఇంకా చాలా మంది అయ్యగారు ఫస్ట్ ఢిల్లీ వెళ్తున్నారు కదా వీసా కోసం అని అనుకున్నారు. బండి వచ్చేసింది తెల్లవారుజామున 4 గంటలకి ఉన్నాను.
నేను రెడీగా ఉన్నాను, కాసుకొని ఉన్నాను. ఇంకా పిలుపు వస్తుందేమో, ఇంకా పిలుపు వస్తుందని కాసుకొని ఉన్నాను. పిల్లగా నేర్చుకున్నాం భక్తి విధానం. ఆరోగ్యంగా ఉన్నానా? ఇంట్లో కొనుక్కున్నానా? అనారోగ్యంతో ఉన్నాను కదా. ఫోటో చూశారు కదా మీరు, నా ఫోటో స్కెల్టన్ అయిపోయి ఉన్నాను మనిషిని. అయిపోయి నన్ను పిలుస్తారేమో, నేను కూడా వెళ్ళాలి, ఇంకొక పాటు నేను వెళ్ళాలి, ఆయనకి సహకారిగా నేను వెళ్ళాలి. అయ్యగారు ఏమన్నానండి, ఇట్ అయిపోయింది కదా, ఆయన తోడుగా ఉంటే అన్నట్టుగా ఉండొచ్చు కదా. కానీ బండి బయలుదేరే సమయంలో అమ్మగారు ఏమన్నారంటే, ఏమండి జయరావు ఉన్నాడు కదా, జయరావు తీసుకెళ్ళొచ్చు కదా, ఆయన వస్తాడంటే నేనే వద్దంటున్నాను. బండి బయలుదేరుతుంది, కదుతుంది బండి, ఆయన ఏం వస్తానంటున్నాడు, నేనే వద్దంటున్నాను అన్నాను. ఎదు అన్నాను. బయలుదేరే బండి ఎక్కేశాను. ఉన్న పాటున్న వచ్చున్నాను ప్రభు పాట పాడటానికి. ఉన్న పాటున్న వచ్చున్నాను నీ పాద సన్నిధి ఏమండి పాట పాడటానికి చెప్పండి పౌలు గారు. అబద్ధం చెప్పట్లేదండి. అమ్మగారు ఎప్పుడైతే చెప్పారో వెంటనే బండి ఎక్కాను, రన్నింగ్లో బండి ఎక్కాను. బండి ఎక్కుతుంటే ఈ జయరావు బ్రతుకుతాడా చచ్చిపోతాడా? ఏమొస్తుంది ఐడియా, ఆలోచన చెప్పండి. ఈ జయరావు బ్రతుకుతాడా చచ్చిపోతాడా? ఢిల్లీ దాకా వస్తాడా, మధ్యలోనే చచ్చిపోతాడా? అంటే ఎవరికి వచ్చిన ఆలోచన? అయ్యగారికి ఆలోచన వచ్చిందండి. ఇంకా భయం, అయ్యగారికి భయం కలిగి చచ్చిపోతాడేమోనని బండికి పండుకోకుండా కూర్చొని వరంగల్ దాకా ప్రార్థన చేస్తానే ఉన్నారంట. ప్రభా ఈరోజు ప్రాణం పెట్టినైనా. ఏమండి ప్రార్థన చేశారా లేదా అయ్యగారు? ఎన్ని గంటలు చేశారు? వరంగల్ ప్రయాణం అయ్యేంత వరకు ప్రార్థన చేసి వరంగల్ అయ్యగారు కొనుక్కున్నారేమో అని చెప్పేసి వరంగల్లో నేను అక్కడి నుంచి ఆ బండిలోనే అయ్యగారు దగ్గర ఏమయ్యా ఎక్కడున్నావు నువ్వు, నీ కోసం ఇక్కడ దాకా ప్రార్థన చేసుకునే ఉన్నానయ్యా, ఏమైపోతావు అని. నేను పిలిచిన వాడు నీకు ద్రోహం చేస్తాడా? చెప్పండి, నిన్ను పిలిచిన వాడు నీకు ద్రోహం చేస్తాడా? దేవుని కొరకు నువ్వు పని చేస్తుంటే నీకు ద్రోహం జరుగుతుందా? నీకు అన్యాయం జరుగుతుందా? ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడంతా పనులన్నీ చూసేసుకుని తిరిగి వాళ్ళు బొంబాయి వెళ్ళిపోయారు. నేను మళ్ళీ విజయవాడ వచ్చాను. మళ్ళీ ఏమైపోయాను, నేను పూర్తి సిక్ అయిపోయాను. సిక్కులో కూడా శరీరము సహకరించినటువంటి రీతిలో కూడా నా వల్ల కాదు. మొత్తం వేసుకోండి, కాబట్టి కొన్ని సంపాదించుకోండి. కాబట్టి సంపాదించాలా లేదా? దేవుని సన్నిధిలో నిలబడటానికి నీ దేహాన్ని, నీ స్కెల్టన్ గా మారిపోయినటువంటి నీ దేహాన్ని కూడా దేవుని కోసం ఉపయోగించడానికి ఇష్టపడ. బాగా సౌష్ఠంగా ఉంది నీ దేహం, శుభ్రంగా ఉంది, బలంగా ఉంది. అయ్యా ఇది తీసుకెళ్ళాలి పెట్టిరా అంటే బాగా ఇది తీసుకెళ్ళాలి పెట్టు. ఎవరికి చెప్తున్నా? నీకు కావాలి ఆశీర్వాదము, ఇంకొకరికి కాదు. చెప్పండి, అబద్ధం చెప్పట్లేదండి. విశ్వాస జీవితాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆ పొలం తెచ్చుకున్నాను, సజీవుడిగా ఉన్నాను. వాస్తవం, రియల్. అప్పుడే 25 సంవత్సరాల క్రితమే 96, 97లోనే నేను భూస్థాపన చేయబడవలసిన వాడిని, మట్టిలోకి వెళ్ళిపోవాల్సిన వాడిని,
సజీవుడిగా నిలబడ్డాను, ఆరోగ్యంగా ఉన్నాను. నీ నమ్మకం నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదా? నీ నమ్మకం నీ కడుపు నింపదా? నీ నమ్మకము నీ సమస్య తీర్చదా? నీ నమ్మకము నీ చింత తీర్చదా? తెలుస్తుంది. పిల్లల ఆలోచన లేకుండా తెల్లవారులు కనిపెట్టుకొని, ఎక్కడ రైల్వే స్టేషన్లో తెల్లవారులు కనిపెట్టుకొని ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డా. సిద్ధపాటుతోటి పిల్లరా, ఇక్కడ చూడండి ఏమన్నారమ్మా, ఇక్కడ నేను గద్దింపకాలు లోపడకపోతే కాబట్టి మీరు మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఏంటంటే మనుషులకి అపాయం రాదా? చెప్పయ్యా, అపాయం రాదా? నేను గద్దెంపుగా లోపడకపోతే మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, భయము తుఫాను, భయం వచ్చిందంట, భయము తుఫాను లాగా వచ్చిందంట. తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలుగు. ఇదేంటండి, తుఫాను సుడిగాలి లాగా పోలుస్తున్నారండి భయాన్ని. అలాంటి పరిస్థితులు నీకు ఏర్పడినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రార్థించినప్పుడు అపహాస్యం చేసేదాం. ఆదుకునే దేవుడు అపహాస్యం చేసే దేవుడిగా ఉన్నాడా? నిన్ను ఆదుకునే దేవుడు ఎన్నోసార్లు దేవుడి సన్నిధికి రండి, కొన్ని మానేయండి, అసలు మానేయండి, మీ పనులు మానేయండి, దుర్వ్యాపారాల్లో పడిపోకండి, దుష్టత్వంలో పడిపోకండి, దేవుడు మిమ్మల్ని కాపాడతాడు రండి అని ఎన్నోసార్లు దేవుడి సన్నిధికి ఆహ్వానిస్తుంటే దేవుడు అన్యాస్తుడు కాదు. దేవుడు అన్యాస్తుడు కాదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ మనస్సు ఎగిరిపడాలి. నీ మనస్సు దేవుని సన్నిధికి ముందుకి నడవాలి. నీ శరీరం నడుస్తున్నప్పుడు, నీ మనస్సు నడవనప్పుడు, నీ మనస్సుని వెనక్కి లాగుతున్నప్పుడు ఈ శరీరము వెనక్కి వెళ్ళిపోతుంది, దేవునికి దూరం అయిపోతుంది. శోధకుడు నిన్ను శోధిస్తున్నప్పుడు, అపవాదుని ఎదిరించి వాడి మీ యొద్ద నుంచి గద్దించండి, వెళ్ళిపోతాడు అని రాయబడింది. చూడండి ఇక్కడ, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు కానీ, ఏమండి, అప్పుడు ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, అపాయం వచ్చినప్పుడు, తుఫాను వల్లే, సుడిగాలి వల్లే, అప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చావా? నీకు ఏమండి ఏమంటారండి, మనుషులే అంటారు కదండి, మనుషులు ఏమంటారు? ఇప్పుడు గుర్తుకొచ్చామా? నీకు ఇప్పుడు గుర్తుకొచ్చామా? ఒక సందర్భంలో నేను మా భార్యని వదిలిపెట్టేశాను, అవసరం లేదు అని నెట్టేశాను. ఇక నేను కూడా ఎందుకులే వదిలిపెట్టాను కదా, నేను ఎందుకులే, నేను పక్కన ఎందుకులే అని చెప్పి నేను చచ్చిపోదాం అని చెప్పేసి ఎవరికి కనపడకుండా చీకటి పడిన తర్వాత శుభ్రంగా ఫుల్గా మొత్తుడిని అయిపోయి తాగిపోయి పట్టికి తలక పెట్టేద్దాం అనుకున్నాను. రియల్. అప్పుడు అంటున్నారు, అయినా ఒక భయం ఉంది, కొంచెం భయం వచ్చింది. ఏం భయం అంటే, దేవుడికి చెప్పకుండా ఏ పని చేయకూడదు కదా. ఎంత మంచి ఆలోచన అండి, చచ్చిపోవాలన్నా దేవుడికి చెప్పాలి కదా. దేవునికి చెప్తే బాగుంటుందేమని చెప్పేసి దేవునికి వెళ్దామని ఆ మెట్లెక్కుతున్నా. ఈ మెట్లెక్కి ఇది తిరిగి మళ్ళీ చెప్తాను కదండి, అక్కడ ఈడియన్స్ బైబిల్ ఎర్ర బైబిల్ పడి ఉంది. దాంట్లో రాయబడింది ఏంటంటే, ఆ బైబిల్ ఎందుకు తీసానో తీసి ఇలా తీశాను, కొత్త నిబంధన బైబిల్.
ఒకడు తన భార్యను విడనాడి వేరొకరిని వివాహం చేసుకుని వాడిని వ్యభిచరించు. అదే కనపడుతుంది. ఏంటి ఈ మాట చూడండి. పైకి వెళ్ళాలా కిందకి రావాలా చెప్పండి? పైకి వెళ్ళాలా కిందకి రావాలా? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు, మనుషుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, సృష్టి ద్వారా దేవుడు మాట్లాడతాడు, సమాజం ద్వారా దేవుడు మాట్లాడతాడు, పశువుల ద్వారా, పక్షుల ద్వారా, వృక్షాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీతోటి మాట్లాడే దేవుడు ఆయన, సజీవుడైన దేవుడు. ఇందులో ఎదుర్కొన్నాను ఎందుకు? అప్పుడు కిందకి దిగాను. పైకి ఎక్కాల్సిన ఏం చేశానండి? ఎక్కడే మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? ఐదాకి అందించాడా? ఎక్కడ మాట్లాడాడు? సరే, ఇప్పుడు నేనేం చేయాలండి? ఇప్పుడు వాక్యానికి లోపడ్డాను కదా, ఇప్పుడు ఏం చేయాలి? నేను వదిలేసేసాను కావాలి, తీసుకురావాలి కదండి. ఇప్పుడు ఎవరు కొమ్ములు వస్తాయి? ఎవరికి వస్తాయి కొమ్ములు? కుంటి కాలికి కొమ్ములు వస్తాయంట, కుంటి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు దేవునికి లోపడితే మీకు అందరికీ అది దేవునికి లోపడితే చెప్పండి, అందరికి తేలికనా? నేనైతే తేలికుండా ప్రార్థన చేసుకునేవాడిని. అయితే నేను అని అంటావా? చెప్పండి. కొన్ని విషయాలు సీక్రెట్గా, రహస్యంగా దాగి ఉన్న మర్మాలను కూడా బయటికి పెట్టాలి. ఎందుకంటే నీ బ్రతుకు బాగుపడతాను. నా బ్రతుకు బాగుపడింది, నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడానికే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి. అప్పుడు వెళ్ళాము. ఇక్కడేముంది? నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనపడుతున్నాను. అప్పుడు శ్రద్ధగా, అప్పుడు వెళ్ళి అమ్మా నేను తీసుకెళ్తాను. ఇప్పుడు అవసరం అయిందయ్యా, ఇప్పుడు అవసరమైందా? అప్పుడు అవసరం లేదని ఇప్పుడు అవసరం వచ్చిందా నీకు అంటారా లేదా? చెప్పండి. కానీ అందగానే పాపం వెంటబడి వచ్చిందండి. అంత క్రూరమైనటువంటి జీవితం జీవించిన వాడిని నేను. ఆ క్రూరత్వాన్ని దాన్ని చంపివేశాడు దేవుడు. ఆ కఠినత్వాన్ని తీసివేశాడు, ఆ క్రూరత్వాన్ని తీసివేశాడు, ఆ భయంకరమైనటువంటి స్థితిని తీసివేశాడు. కనుక నేనేం చేయాలి ప్రభువా అని వెతికాను దేవుని కోసం. యెహోవా కటాక్షము నీకు దొరుకును అని వాక్యం. ఆ దినం మొదలుకొని నిజమైనటువంటి రక్షణ ఎక్కడా, దేవుడు ఎక్కడా అని వెతికాను. లోకం ఎతకలేదు, లోకాన్ని సంపాదించుకోవడానికి వెతకలేదు, కానీ దేవుణ్ణి వెతికాను. నాకు నెమ్మది కావాలి, సమాధానం కావాలి, నా కుటుంబానికి క్షేమం కావాలి అని వెతికాను. ప్రియులారా, నువ్వేం వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? నీవు కుటుంబం కష్టపడిందా లేదా? పిల్లలు క్షేమంగా ఉన్నారా లేదా? ఆరోగ్యంగా ఉన్నారా లేదా? నేను ఆరోగ్యంగా సజీవుడిగా ఉన్నానా లేదా? చెప్పండి. ప్రత్యక్షంగా సాక్షిగా మీ ముందు మీ ఫోటోలతో సహితం కూడా మీకు ముందు చూపిస్తుంటే మీరు కథలను రాళ్ళు వల్ల ఎత్తుకుంటున్నారు. కనుక పిల్లరా, నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ నేను వారికి నేను కనపడకుందును. కనపడకుందును అంటే దేవుని తృణీకరించినప్పుడు. ప్రియులరా, ఈ సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని విషయాలు నా జీవితంలో జరిగినవి. మీకు కూడా, ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటాయి. కానీ అత్యున్నతమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి గొప్ప దేవుడిని నిన్ను చూస్తున్నాడు. కనుక ఆ దేవుడి సన్నిధికి మీరు అప్పుడు నుంచి రక్షణ పొందినది మొదలుకొని ఒక నిబంధనకి, ఒక కట్టడ, మనం చదువుకున్నటువంటి భాగంలో
147 అధ్యాయంలో చూడండి, ఇక్కడ 19వ వచనం. ఆయన తన వాక్యము యాకోబుకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలుకు తెలియజేసెను. ఏ జనములకును ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆయన న్యాయవిధులు వారికి తెలియజేయమని యెహోవా చెప్తున్నాడు. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసిన. ఎవరికండి వాక్యం? ఎవరికి కావాలి వాక్యం? ఎవరికి కావాలండి? చాలా మంది అర్థమవుతుందా? వాక్యం ఎవరికి కావాలి? మార్పు చెందినవాడుగా చెందనవాడుగా? యాకోబు అంటే ఏంటి? మార్పు చెందనవాడు, మోసగాడు. ఎవరికి వాక్యం కావాలి? ఆయన వాక్యం ఎవరికి తెలియజేశాడు? యాకోబుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు ఎవరండి? ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలుకి వాక్యం చెప్పాడా? ఇప్పుడు మనం ఇశ్రాయేలుకి వాక్యం చెప్తున్నావా, యాకోబుకి చెప్తున్నావా? ఏమండి, ముగిస్తా. ఇశ్రాయేలుగా యాకోబుగా నీకు వాక్యము? ఇంకా ఎంతకాలం యాకోబు వేనా నువ్వు? ఇశ్రాయేలు కావా? ఆయన కట్టడలను, ఆయన తన న్యాయ విధులను, తన కట్టడలను, అంటే నీకు కట్టడలు కావాలా, న్యాయ విధులు కావాలా, ఆయన వాక్యం కావాలా? ఏమండి, ఎన్ని సంవత్సరాలు వస్తుంది మార్పు? ఏమ్మా, ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఏమ్మా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మార్పు వస్తుంది? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు అయింది. నీకు న్యాయ విధులు కావాలా, కట్టడగా కావాలా, వాక్యం కావాలా? ఏమో యాకోబుకి ఎన్ని సంవత్సరాలు? 130 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడి సన్నిధిలో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడిన తర్వాత ఎన్ని రోజులు పెనుగులాడాడండి? ఒక్క రాత్రి. ఆ తర్వాత ఇజ్రాయెల్ అయిపోయాడు కదా. ఇజ్రాయెల్కి యాకోబు వాక్యం వస్తుందా, ఇజ్రాయెల్ కట్టడాలు వస్తున్నాయా? 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. కట్టడలా, న్యాయ విధులా, లేకపోతే వాక్యమా? వింటున్నావా? పడచూరు పెట్టొద్దండి, పడచూరు పెట్టద్దు, నిలబడండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలుకి తెలియజేసిన. ఎవరికి చెప్తున్నారండి? ఆయన పనులు ఎవరికి చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నారమ్మా ఆయన పనులు? యాకోబుకి ఎవరు చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నావు? యాకోబు స్థానంలో ఉన్నావా, ఇశ్రాయేలు స్థానంలో ఉన్నావా? చెప్పండి. నేను మొట్టమొదటిగానే ప్రారంభించినప్పుడు నేనేం చెప్పానంటే, సంఘం ప్రార్థన చేసే వాళ్ళు లేకవాలి, పాటలు పాడేవాళ్ళు లేకవాలి, ఇన్స్ట్రుమెంట్ వాయించేవాళ్ళు లేకవాలి, పరిచయం చేసేవాళ్ళు లేవాలి, సాక్ష్యం ఇచ్చేవారు లేకవాలి, తర్వాత వాక్యాన్ని బోధించేవారు లేకవాలి, పరిచయం చేసేవాళ్ళు లేకవాలి. ఇంకా యాకోబు లాగానే ఉంటే ఏమండి? ఇంకా యాకోబువేనా నువ్వు? ఇంకా యాకోబువేనా? ఇంకా యాకోబువేనా? చెప్పండి.
నేను యాకోబుని అన్న వాడి చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తండి, వేసి నిలబడండి. యాకోబులందరూ వేసి నిలబడండి. యాకోబులందరూ వేసి నిలబడండి. తెలియని వాళ్ళు కూర్చుంటున్నారు అంతే. ఇశ్రాయేలు అనుకునేవాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతిస్తున్నాను. నా పట్ల నువ్వు ఎంత మేలు చేస్తున్నావు. నీ కృప ఎంత గొప్పది. మా పట్ల నా తండ్రి ఎంత మేలు చేస్తున్నావు, ఎంత కనికరమును చూపిస్తున్నావు, ఎంత జాలి చూపిస్తున్నావు, ఎంత దయను చూపిస్తున్నావు. పోయే ప్రాణాలు బ్రతికిస్తున్నావు ఆయన. వచ్చే రోగాల్ని తీసివేస్తున్నా, వచ్చే సమస్యలను తుడిచివేస్తున్నా ప్రభా. పాపానికి గురి కాకుండా లోకంలో అనేకులు నశించిపోతున్న విధానంలో కూడా మమ్మల్ని నశించిపోకుండా కాపాడుతున్నావు కదా తండ్రి. దేవా, గ్రహింపులోనికి రావడానికి సహాయం దేవా. ఈ లోకంలో మీరు ఎంతగా ఎంత ప్రార్థన చేశారు ప్రభా. మేము సంఘములో చేర్చబడిన వారంగా ఉన్నాము, కానీ ప్రభా మేము బలహీనులమే, ప్రార్థన చేయలేని వారంగా ఉన్నాము. ఇంకా యాకోబులుగానే ఉన్నాము ప్రభా, ఇంకా యాకోబులుగానే ఉన్నాము ప్రభా. నీ సన్నిధిలో పెరుగులాడే అనుభవం నాకు మాకు అందరికీ అనుగ్రహించి మరి ప్రార్థన చేస్తున్నాం. నీ కట్టడలు మాకు బోధించండి, నీ న్యాయ విధులు మాకు బోధించండి. వాటిని మేము గట్టిగా పట్టుకొనడానికి మాకు నేర్పునాయన. మా కుటుంబాలు కట్టుకునే అనుభవాలు మాకు నేర్పునాయన. మా జీవితాలు కట్టుకునే అనుభవాలు మాకు నేర్పునాయన. ప్రభా, అపవాది చేత బంధించబడి శోధించబడినప్పుడు ప్రభా మేము లొంగిపోయేవారుగా ఉంటున్నాం నాయన. తండ్రి, మీరైతే ఆయన గద్దించినారు ప్రభా. మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి మాట వలన బ్రతుకును అని సెలవిచ్చినారు కదా ప్రభా. అలాంటి రీతిలో మాకు బ్రతుకుట నేర్పించి మరి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆయన ఏదో ఆదివారము ఏదేదో వెతుక్కోవడానికి పరుగులు తీసేవారము కాకుండానట్లుగా సాయం. కుటుంబంలో నెమ్మది లేదు, సమస్యలతో కొట్టు విట్టాడుతున్నటువంటి గృహాలు తల్లి మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కార్యాలు జరిగించండి. ఒక్కొక్కరిని మీరు దర్శించమని, మీ ఆత్మతో నింపమని ప్రభా. ఇకనైనాను ప్రభా ఆయన మేము పొరపడి మీ పాదాల దగ్గరికి రావడానికి నేర్పించి సహాయం చేసి ఆ ప్రభును మా రక్షకుడు మీ ప్రియకుమారైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మాట మాట్లాడుతున్నాను.